విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దశాబ్దాలుగా వేధిస్తున్న అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. నియోజకవర్గ పర్యటనలో భాగంగా వన్ టౌన్ జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ ప్రాంతాల్లో ఆయన స్వయంగా పరిశీలించారు. స్థానిక కూటమి మాజీ కార్పొరేటర్లతో కలిసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఈ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఒక సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యల నిర్మూలనపై ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం వన్ టౌన్ పరిధిలోని జెండా చెట్టు, గాంధీ హిల్, నైజాం గేట్ అవుట్ ఫాల్ డ్రైనేజీ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు రోడ్లపైకి పొంగి పొళ్లకుండా ఉండాలంటే రైల్వే ట్రాక్ కింద పేరుకుపోయిన పుడికను తక్షణమే తీయించాలని, వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా స్మార్ట్ వాటర్ డ్రైన్స్ నిర్మించాలని ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు ఎమ్మెల్యే సుజనా చౌదరికి వివరించారు. బ్రిటిష్ కాలం నాటి పాత డ్రైనేజీ వ్యవస్థ కావడం, ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఈ డ్రైనేజీ పైపులు లేకపోవడమే ఈ ప్రధాన సమస్యకు కారణమని కూటమి నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే భూగర్భ డ్రైనేజీ పైపులను ఆధునీకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి మున్సిపల్ అధికారులతో మాట్లాడి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు డ్రైనేజీ కష్టాలు తప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కూటమి మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మారుపిళ్ల రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి, పెద్దబాబుతో పాటు టీడీపీ నాయకులు కొప్పుల గంగాధర్ రెడ్డి, బీజేపీ నాయకులు రెడ్డిపల్లి రాజు, మంగళపురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.